ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్టాండ్లో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా ప్రయాణికులతో మాట్లాడిన ఆయన ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుందన్నారు. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇక అనంతరం బస్టాండ్లో పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంపై ఫైర్ అయ్యారు. పార్కింగ్ విషయంపై మేనేజర్ను నిలదీశారు. ఇక జాతీయ రహదారి విస్తరణలో డివైడర్ వల్ల బస్టాండ్లోకి బస్సులు రాక ఒకే వైపు బయటకు పోవడానికి వెనుక వైపు నుండి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక బస్టాండ్ ఆవరణలో కేటాయించిన స్థలం కన్నా అధిక స్థలం ఆక్రమించుకున్న దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బస్సులు నడపాలన్నారు. అదేవిధంగా మారుమూల గ్రామాల నుండి వచ్చే విద్యార్థుల కోసం బడి వేళల్లో బస్సులు ఖచ్చితంగా నడపాలని డిపో మేనేజర్కు సూచించారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే విషయంలో శ్రద్ధ పెట్టాలని గుర్తు చేశారు. బస్సుల్లో రాకపోకల సమయాల్లో ప్రయాణికులు కూర్చునేందుకు సిమెంట్ కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇక ప్రయాణికులకు సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు.